ఉతికించుకున్న మాత కాదు. ఉత్తరం యత్ సముద్రస్య హిమద్రస్యైవ దక్షిణం వర్షం తత్ భారతం నామ భారతి యత్ర సంతతి. అంటే సముద్రానికి ఉత్తరాన హిమాలయాలకి దక్షిణాన ఉన్న భూభాగం పేరు భారత్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భరతమాత పిల్లలు. ఇది నేను చెప్పింది కాదు, విష్ణు పురాణం 3వ అంకం 1వ శ్లోకంలో ఉంది. అంటే మనకి లలితాదేవి ఎట్లనో, శారదాదేవి ఎట్లనో, లక్ష్మీదేవి ఎట్లనో, దుర్గామాత ఎట్లనో భరతమాత కూడా అట్లనే. మనం ఎంతో కోల్పోయినాం. అఖండ భారత్ అది పిఓకేని కోల్పోయినాం, అక్షయ్ కోల్పోయినాం, నేపాల్ ని కోల్పోయినాం, టిబెట్ ని కోల్పోయినాం, శ్రీలంకను కోల్పోయినాం, మయన్మార్ ని కోల్పోయినాం, ఎన్నో కోల్పోయినాం, ఆఫ్ఘనిస్తాన్ ని కోల్పోయినాం, పాకిస్తాన్ ని కోల్పోయినాం. మిగిలిన ఒక తుంట ఈ రోజు దాన్ని కూడా దోచుకోవాలని చూస్తున్నారు మిత్రమా. కేవలం మనలో ఉన్న అసహనాన్ని వాళ్ళు పరీక్షించే రోజు వస్తుంది. మనం దాన్ని చాలా బలంగా వ్యతిరేకించాలి. మనం దేశాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి. దేశాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలంటే వ్యక్తి నిర్మాణం జరగాలి. వ్యక్తి నిర్మాణమే దేశ నిర్మాణం. బిల్డ్ ద క్యారెక్టర్. ఎంత కష్టం వచ్చినా క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకుందాం. మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాష. నేను కన్న తల్లిని, ఆ తల్లినే కన్న భరతమాతను, మనకి సంస్కారం నేర్పించే మాతృభాషను ఎప్పుడు మరొక మిత్రమా. భారత్ మాతాకే జై. భారత్ మాతాకే జై. భారత్ మాతాకే జై. నా ఈ మాటలు మీకు ఏమాత్రం ఉపయోగపడ్డా నేను ధన్యుడని. ఈ 4 మాటలు నేర్పిన మా నాయనమ్మ ధన్యురాలు. మాతృదేవోభవ.